నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. నమ్మిన స్నేహితులే నరకం చూపించారు ఆ యువతికి. స్నేహం ముసుగులో దారుణానికి ఒడిగట్టారు. తోటి స్నేహితులు యువతిపై 4 యువకులు సామూహిక అత్యాచారం చేసినటువంటి ఘటన వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాలో ఇప్పుడు తీవ్ర కలకలం రేపుతుంది. వరంగల్ జిల్లా రాయపర్తి మండలం ఏకే తండాకు చెందినటువంటి గూగులోత్ పూల్య రజిత దంపతుల కుమార్తె చిట్టి నర్సంపేటలోని కళాశాలలో నర్సింగ్ చదువుతోంది. ఆమె తల్లిదండ్రులు బతుకు తెరువు కోసం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. చిట్టి ఏకే తండాలోని తన పెద్దనాన్న ఇంట్లో నివసిస్తోంది. రోజు మాదిరిగానే ఆమె పెద్దనాన్న బుధవారం ఆమెను కళాశాల నుంచి ఇంటికి తీసుకువచ్చాడు. చిట్టి ఆ రోజు రాత్రి పెద్దనాన్న కుమార్తెలతో కలిసి ఇంటి భవనంపై నిద్రించింది. కుటుంబ సభ్యులు గురువారం తెల్లవారుజామున చూసేసరికి ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందినటువంటి స్థితిలో కనిపించడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇదిలా ఉంటే యువతి మృతిపైన 4 యువకులే కారణమంటూ యువతి తల్లి ఆరోపిస్తుంది. రావూరుకు చెందినటువంటి 4 యువకులు చిట్టిపై అత్యాచారం, ఆపై హత్య చేశారంటూ ఆరోపిస్తూ వర్ధనపేటలో జాతీయ రహదారి పైన ఆందోళన చేపట్టారు. ఇప్పుడు ఏకే తండా రావూరు గ్రామంలోని పంట చేనులో పెనుగులాట జరిగినట్లుగా ఆనవాళ్లు కూడా ఉన్నాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే నిందితులను కఠినంగా శిక్షించాలంటూ కూడా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ కేసులో ఓ యువకుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారిస్తున్నట్టుగా కూడా తెలుస్తుంది. చిట్టి సదరు యువకుడి సెల్ ఫోన్లను పోలీసులు పరిశీలించగా వారిద్దరూ చాటింగ్ చేసుకున్నట్లు గుర్తించినట్టుగా తెలిసింది. అయితే ఇదే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. ఆ చాటింగ్లో ఏముంది, చిట్టి అక్కడికి ఎందుకు వెళ్ళింది, చిట్టి వెళ్ళిన రోజు ఏం జరిగింది అనేటువంటి కోణంలో కూడా ఇప్పుడు పూర్తిగా దర్యాప్తు చేస్తున్నారు. ఇక దీనికి సంబంధించి ఆ చనిపోయినటువంటి యువతి తల్లి కూడా మాట్లాడింది. ఆమె ఏం మాట్లాడిందో చూద్దాం. మెసేజ్ల మీద మెసేజ్లు పెడితే ఇదేం చేసింది, ఇంకా దోస్తులే అనుకుని కింద దిగినాడు. ఇక దిగిన తర్వాతే ఇంకా దానికి ఏం చేసిండ్రో తెలియదు, ఎత్తుకొని పోయిండ్రు. మొక్కజొన్న సేను ఉంది, ఆ సేనులో మొత్తం ఆగవాగనేసి పడేసి మళ్ళీ ఆధారంగానే ఎత్తుకొచ్చి తలుపు తీసి లోపల అర్రల బయట అర్ర వదిలేసి లోపల అర్రలో పోయి దేవుని కట్టేస్తున్నాను నేను. ఆడ ముత్తలమ్మ కట్టేసి ఉంటే దానికి నా సీర తీసుకొని ఫ్యాన్ కొండికి ఇట్లా వేసి కాలు కిందనే ఉన్నాయి. అది కొత్తూరు. ఇల్లంతా రక్తంతో ఉంది. నా బిడ్డ రక్తం అక్కడ ఉంది. ఏ ఊరు మీది? కొత్తగిరి దగ్గర మీ అమ్మాయి ఎంత ఉండేది? 21 చదువుకున్నదా? ఎక్కడ? గవర్నమెంట్ హాస్పిటల్. నా బిడ్డ మంచిదని ఏదేమైనా కూడా ఈ దారుణమైనటువంటి ఘటన పట్ల ఆ కుటుంబ సభ్యులందరూ కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తన బిడ్డ చేతికొచ్చినటువంటి బిడ్డ, నర్సింగ్ చదువుతున్నటువంటి బిడ్డ హాస్పిటల్ కూడా వెళ్తుంది. అలాంటి కూతురుని ఈరోజు ఈ రకంగా చూడాల్సి వస్తుందని చెప్పేసి మేము ఎప్పుడు అనుకోలేదంటూ తీవ్ర భావోద్వేగానికి గురవుతున్నారు అక్కడ వారి కుటుంబ సభ్యులు. ఇక ఆ వ్యక్తిని ఖచ్చితంగా శిక్షించాలి. ఇంత దారుణానికి ఒడిగట్టినటువంటి వారందరినీ కూడా తీవ్రంగా శిక్షించాలంటూ కూడా తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఇంత దారుణమైనటువంటి ఘటన జరగడం పట్ల అక్కడ స్థానికంగా కూడా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే జాతీయ రహదారి పైన బైఠాయించారు కాసేపు. వాళ్ళంతా కూడా న్యాయం జరగాలి మాకంటూ, ఆ యువతికి న్యాయం జరగాలి, ఆ యువతి చావుకి కారణమైనటువంటి వ్యక్తులు అత్యంత దారుణంగా తనని హింసించి, మానసికంగా అదేవిధంగా శారీరకంగా హింసించి అత్యాచారం చేసి తనను ఈ రకంగా చనిపోవడానికి కారణమైనటువంటి వ్యక్తులందరినీ కూడా పూర్తిగా శిక్షించాలంటూ కూడా ఇప్పుడు అక్కడ డిమాండ్లు వినపడుతున్నాయి. ఈ చిట్టి అనే అమ్మాయి 20 సంవత్సరాలు ఉంటుంది అమ్మాయి. ఆ అమ్మాయిని రాత్రి గంజాయి మత్తులో ఒక గ్యాంగ్ వచ్చేసి రేప్ చేసి ఇంట్లో పడేసి ఉరేసి పోయిల్లన్న. మొత్తం ఈ బాడీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. మొక్కజొన్నల చేనుల బండి ఆపి అక్కడి నుంచి ఎటు పోయిలో తెలియదు కానీ మొత్తం బ్లీడింగ్ ఉన్నది. అమ్మాయిని ఇంట్లో వచ్చి ఉరేసి వెళ్ళిపోయిల్లన్న. ఇప్పటి వరకు కూడా ఆ అమ్మాయి కాల్ డేటా కూడా చెక్ చేసినాం మేము. కాల్ డేటా చెక్ చేస్తే ఏమున్నా, ఇప్పుడు పోలీసులకు కూడా చెప్పినాం, ఇట్లా సార్ కాల్ డేటా ఉంది, వాళ్ళని సస్పెక్ట్ ని ఇమీడియట్ గా తీసుకురండి, తీసుకొచ్చి వాళ్ళని ఇంట్రాగేషన్ చేయండి అని చెప్తున్నాం. అయినా కూడా వాళ్ళు డిలే చేస్తున్నారు. ఎవరు? పోలీసు వాళ్ళు డిలే చేస్తున్నారు. అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చిండ్రు. ఇప్పుడు ఇక్కడ పోస్ట్ మార్టం చేసి వారం తర్వాత అంటే వారం తర్వాత ఈ గవర్నమెంట్ ఉన్నది ఈ సాక్ష్యాలను మ్యానిపులేట్ చేసేది తెలియదు. మాకు న్యాయం జరుగుతుందో తెలియదు. ఒక గరీబోని బిడ్డకు అసలు న్యాయం అనేది లేదు ఈ దేశంలో.
తెలుసు